హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం టీనేజ్ పిల్లల గురించి వీడియో చేస్తూ ఉన్నాము. అసలు పిల్లలలో ఏమి జరుగుతూ ఉంటుంది అందరికీ, చాలామందికి పేరెంట్స్కి ఈ పిల్లలు ఏమైపోతున్నారు అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది. అసలు ఏంటి ఈ ప్రాబ్లం అనేది మనం చూద్దాము. ప్రాబ్లమా లేకపోతే వాళ్ళలో వచ్చే మార్పా అనేది మనం చూద్దాము. పిల్లలు మాట్లాడకపోవడం లోపమా అనేది మనం చూడాలి. నా పిల్లాడు అసలు మాడినట్లేదు, కొంచెం పెద్దగా అయిపోయాడు, మాటలు తక్కువైపోయాయి, వాడి సెల్లు వాడి 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 జాబు లేకపోతే జాబ్ ఉండదు కదా, 10 నుంచి 15 సంవత్సరాల పిల్లల నుంచి మాట్లాడుతున్నాం మనం ఈరోజు. కాబట్టి ఆ స్కూలు వాడి ఎగ్జామ్స్ వాడి గందరగోళం వాడికే ఉంటుంది. ఇంకా మనతో వచ్చి మాట్లాడేంత ఉండదన్నమాట. ఇక్కడ ఏంటంటే, మీ పిల్లలు ఎవరైనా మాట్లాడట్లేదా అయితే సమస్య అనుకుంటున్నారా? కానీ నిజానికి కొంతమంది పిల్లలు మాటల కన్నా ఆలోచనల్లో ఎక్కువ పడుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ సొసైటీలో. అంటే ఏం జరుగుతూ ఉంది, ఇదెందుకు ఇలా ఉంది, మైండ్లో అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లల్ని మీరు అడగండి ఒకసారి, వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అదెందుకు మమ్మీ, ఇదెందుకు డాడీ, అలా ఎందుకు ఉంది, ఇలాగే ఎందుకు ఉంది అని అడుగుతూ ఉంటారు అనమాట. అది మనం ఏం చేయాలంటే, పిల్లల మెదడు మాట్లాడే కన్నా ఫీల్ అయ్యే భాగం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మాట్లాడే విధానికన్నా ఫీల్ అయ్యే భాగం ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు లోపలే ఆలోచిస్తారనమాట. మౌనం అంటే ఖాళీ అని కాదు, అక్కడ లోతుగా ఉందని అర్థం చేసుకోవాలి. కొంతమంది పిల్లలు అసలు మాట్లాడరు, బాగా డౌట్లు అడుగుతారు, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే, పిల్లలు మౌనంగా ఉన్నప్పుడు తప్పు వెతకకండి, సమయం ఇవ్వండి కాసేపు. వాళ్ళు ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయండి. అలాగే కొంచెం పక్కన ఉండండి, మీరు సేఫ్టీగా భద్రత ఇవ్వండి సేఫ్గా. క్లాస్లో మాట్లాడని పిల్ల అవకాశం వచ్చినప్పుడు ఒక్క ప్రశ్నకి అద్భుతంగా సమాధానం చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ లోపల ఆన్సర్ వస్తూ ఉంటుంది అనమాట, వాడికి తెలుసు ఈ సమాధానం అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లాస్లో మాట్లాడని పిల్ల అవకాశం ఇచ్చినప్పుడు ఒక ప్రశ్నకి అద్భుతంగా సమాధానం చెప్తారు ఎవరైనా సరే. అంటే మౌనంగా ఉండే పిల్ల బలహీనలని కాదు అర్థం అక్కడ. లోతైన ఆలోచనలు చేస్తున్నారు ఆ పిల్లలని అర్థం చేసుకోవాలి. చాలామంది మనం ఎక్కువగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇదే సందిగ్ధంలో ఉంటారు. ఇది చాలా ప్రాబ్లం అని కాదు, వాళ్ళు ఇప్పుడిప్పుడే ఈ సొసైటీని అర్థం చేసుకోవడం, ఎన్నో క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో రావడం, వాటన్నిటిని వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. ఇది ఎందుకు, దానికి సమాధానాలు వెతుక్కుంటూ ఉన్నారు. వాళ్ళ లోపల భావాలు మారిపోతూ ఉన్నాయి, ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ ఏజ్లో. ఏది కరెక్ట్, ఏది అబద్ధం, ఏది నిజమని ఎతుకుతూ ఉంటారనమాట. కానీ మనం సమాధానాలు ఇస్తే వాళ్ళకి అవన్నీ తొందరగానే క్లియర్ అవుతాయి. మనం ఏం చేస్తామంటే, మనకే సగం తెలీదు, సగం తెలిసే ఉంటాయి అన్నమాట. అందుకోసమని పిల్లల కోసం మనం టైం ఇవ్వగలిగితే వాళ్ళు చాలా మనతో ఫ్రీగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మారిపోతున్నారన్నది కాదు, వాళ్ళకి ఎన్నో ఉంటాయి అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడో చెడుదారిన పడుతున్నారని కాదు, కానీ మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి టీనేజ్ పిల్లల కోసం మనం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లవ్ అండ్ లైట్.